అబ్బా, శాలరీ ఇప్పుడే క్రియేట్ అయింది. మూవీ టికెట్స్ బుక్ చేద్దాం. మీరు కూడా ఇలానే చేస్తున్నారు కదా. శాలరీ అకౌంట్లో పడేటప్పుడు అందరికీ హ్యాపీగానే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే శాలరీ పడే ముందు రోజు నుంచి కూడా మన బ్యాంక్ అకౌంట్ అయితే మనము చెక్ చేస్తూనే ఉంటాం. మనకు తెలుసు రేపు శాలరీ పడుతుంది అని చెప్పి. బట్ మనం ఏం చేస్తాము, ఎగ్జైట్మెంట్ కోసం ముందు రోజు నుంచి కూడా శాలరీ పడిందేమో అని చెప్పి బ్యాంక్ అకౌంట్స్ అయితే చెక్ చేస్తూ ఉంటాము. వన్స్ అకౌంట్లో శాలరీ పడింది అనుకోండి, ఇక షాపింగ్ అని, మూవీస్ అని, అవుట్ గోయింగ్ అని, ఈఎంఐస్ అని ఇలా మనీ అయితే మనము స్పెండ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఒక పర్సన్కి మంచి శాలరీ వస్తుంది, 1 lakh సంపాదిస్తున్నాడు, ప్రతి ఇయర్ శాలరీ పెరుగుతుంది, కానీ మంత్ ఎండ్ అయ్యేసరికి ₹1 కూడా మిగలడం లేదు. ఇంకొక పర్సన్ యావరేజ్గా 30,000 మాత్రమే సంపాదిస్తున్నాడు, కానీ మంత్ ఎండ్ అయ్యేసరికి తను వెల్త్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటి? శాలరీలో ఉందా? శాలరీ ఎక్కువ వస్తే ఖర్చులు ఎక్కువ ఉంటాయా? ప్రాబ్లం ఎక్కడుంది అంటే శాలరీని మేనేజ్ చేయడంలో అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక 30,000 రూపీస్ వస్తుంది అనుకోండి. 30,000 రూపీస్ వస్తుంది, మీకు మ్యారేజ్ కాలేదనుకోండి. ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే, మీ అకౌంట్లో శాలరీ క్రెడిట్ అయిన వెంటనే మీరు చేయవలసింది ఈ మంత్కి ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు అవుతుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్పెన్సెస్ అంటే ఏవైతే మనకి చాలా ఇంపార్టెంటో అవి మాత్రమే. లైక్ రెంట్ మ్యాండేటరీగా మీరు పే చేయాల్సిందే. ఫుడ్ తినకుండా ఉండలేం కదా, ఫుడ్కి మనీ స్పెండ్ చేయాల్సిందే. మనం ట్రావెల్ చేయాలంటే మనకి పెట్రోల్ ఉండాలి, బిల్ పేమెంట్స్ ఉంటాయి. ఇలా ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయో అవి ఎంత అవుతున్నాయో మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు వస్తున్న శాలరీ ఒక 30,000 అనుకోండి, 20,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ పోయాయి అనుకోండి, రిమైనింగ్ 10,000 రూపీస్ ఉంటుంది కదా. మరి 10,000 రూపీస్ ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ చేయాలా? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్? మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అదేంటి అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు కదా, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అంటున్నారా అంటే, ముందుగా మీరు చేయవలసింది ఏంటి అంటే ఒక ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేయాలి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం మీరు జాబ్ చేస్తున్నారు, మీ జాబ్ ఏదో ఒక రీజన్ వల్ల ఎఫెక్ట్ అయింది అనుకోండి, జాబ్ పోయింది అనుకోండి. మీరు నెక్స్ట్ సర్వే అవ్వాలంటే మీ దగ్గర డబ్బులు లేవు కదా, మీరు ఎలా సర్వే అవుతారు? ఎంతమందికి ఎన్ని రోజులని అప్పు అడుగుతారు చెప్పండి? సో 1 month అవ్వచ్చు, లేదంటే ఒక 2 months అవ్వచ్చు. మీకు ఎవరైనా హెల్ప్ చేశారు, బాగానే ఉంది. నెక్స్ట్ మీ పరిస్థితి ఏంటి? సో దీనికోసం మీరు మినిమం 6 months to 1 year ఎక్స్పెన్సెస్ కోసం ఒక ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేయాలి. ఇన్ కేస్ మీ జాబ్ ఏదైనా రీజన్ వల్ల ఎఫెక్ట్ అయిపోయింది అనుకోండి, ఈ ఎమర్జెన్సీ ఫండే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు ఇంకొక జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు ఈ డబ్బులతోనే మీరు సర్వే అవ్వగలుగుతారు. సో అందుకే ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పే క్యాలిక్యులేషన్ మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎంత డబ్బులు మిగులుతున్నాయో దాన్ని తగ్గట్టుగా మీరు ప్లానింగ్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే 10,000 ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తున్నానండి. 30,000 సంపాదిస్తున్న పర్సన్ మ్యారేజ్ కాలేదన్నప్పుడు 20,000 ఎక్స్పెన్సెస్తో హ్యాపీగా తను బ్రతకొచ్చు. సో ఇది పాసిబుల్ అయితే అవుతుంది. సో మనకి 10,000 రిమైనింగ్ ఉంది కాబట్టి ఈ 10,000ని మనం ఎలా స్పెండ్ చేస్తాము అంటే, ముందుగా ఎమర్జెన్సీ ఫండ్కి 5,000 రూపీస్ అయితే కేటాయించండి. ఇక్కడ 5,000 అండ్ ఎగ్జాక్ట్గా 5,000 అని కాదు, మీ క్యాలిక్యులేషన్ ప్రకారం మీకు ఎంత బెటర్ అనిపిస్తే అంత కేటాయించవచ్చు. సో నేనైతే ఒక 5,000 రూపీస్ అయితే కేటాయిస్తున్నాను. సో ఎమర్జెన్సీ ఫండ్ నాకు ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? రేపొద్దున జాబ్ లేకపోయినా, లేదంటే ఫ్యామిలీ ఎమర్జెన్సీ అవ్వచ్చు, వాట్ ఎవర్, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది కాబట్టి ఇది నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. సెకండ్ మీరు చేయాల్సింది ఇన్వెస్ట్మెంటా? కాదు, ఇన్సూరెన్స్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది నా లైఫ్లో నేను ఫేస్ చేసిందే చెప్తున్నానండి. ఇన్సూరెన్స్ నేను చాలా లైట్ తీసుకున్నాను. ఒకసారి హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే నేను మొత్తం మళ్ళీ క్లియర్ అయ్యానో, ఎందుకంటే మీరు ఒకసారి హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందామన్నా సరే కంపెనీస్ అనేవి యాక్సెప్ట్ చేయవు. మీ బ్లడ్ టెస్ట్ అన్ని చెక్ చేసి అంతా ప్రాపర్గా ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తారు. సో అప్పుడు నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు. వన్స్ అంతా క్లియర్ అయిందన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకున్నాను. ఇలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. ఎందుకు అంటే మీరు ఎంత సేవింగ్ అయినా చేయండి, మంత్లీ 20,000 30,000 ఎంతైనా సేవింగ్ చేయండి. ఒక్కసారి మీరు హాస్పిటల్లో అడుగు పెట్టారు అంటే మీ సేవింగ్స్ అన్నీ ఖాళీ అయిపోతాయి. ఇది నిజం, మళ్ళీ చెప్తుండే ఇది నిజం. అలా అని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్లో ఆ ఫ్రాడ్ ఈ ఫ్రాడ్ అంటే మంచి కంపెనీస్ తీసుకోండి, చాలా మంచి కంపెనీస్, బ్రాండ్ వాల్యూ ఉన్న కంపెనీస్ తీసుకోండి. కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుంది కానీ మనకి కవరేజ్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది కదా.
సో నేను చెప్పేది ఏంటి అంటే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. సో మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎలా ఉంది, ఈ ప్రాపర్గా ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని, మనకి వెయిటింగ్ పీరియడ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. అండ్ సెకండ్, టర్మ్ ఇన్సూరెన్స్. ఫ్రెండ్స్, మీరు జాబ్ చేస్తున్న పర్సన్ మీ పైన మీ ఫ్యామిలీ డిపెండ్ అయితే, ఇన్ కేస్ మీరు లేకపోతే అసలు ఇన్కమ్ సోర్సే ఉండదు అన్నప్పుడు మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు మనం డబ్బులు సంపాదిస్తున్నాం, బాగానే ఉంది, ఫ్యామిలీని బాగానే చూసుకుంటాం, ఓకే. ఇన్ కేస్ మనకి ఏదైనా జరిగితే రేపొద్దున మీ ఫ్యామిలీకి ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు డబ్బులు హెల్ప్ చేస్తారు, మీ పిల్లల ఎడ్యుకేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించండి. సో మీరు లేకపోయినా సరే మీ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి అంటే అట్లీస్ట్ మనీ అయినా ఉండాలి కదా, వాళ్ళు బ్రతకాలన్నా మనీ కావాలి. కాబట్టి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీ మీపై డిపెండ్ అవుతుంది అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. లేదు మా ఫ్యామిలీ నాపై డిపెండ్ అవ్వదు అనుకుంటే ఓకే, మీరు లైట్ తీసుకున్నా ఓకే, కానీ డిపెండ్ అవుతుంది అంటే మాత్రం లేట్ చేయకండి. సో ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్కి ఒక 5,000 రూపీస్ మీరు స్పెండ్ చేసిన, హెల్త్ అండ్ టర్మ్కి ఒక 2,000 వేసుకోండి. మీ ఏజ్ తక్కువ అయితే 500 రూపీస్ ప్రీమియంలో కూడా మీకు మంచి ఎక్కువ కవరేజ్ ఉన్న ఇన్సూరెన్స్లు అనేవి ఉంటాయండి, అవైలబుల్గా ఉంటాయి. మీ ఏజ్ కొంచెం ఎక్కువ అనుకోండి, నేను అందుకే 1,000 ప్రీమియం అయితే నేను చెప్పాను. సో హెల్త్కి 1,000, టర్మ్కి మీరు 1,000 కేటాయించినా సరే 7,000 అయింది. ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ 3,000 రూపీస్ ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ఆ 3,000 అనేది ప్లాన్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ ఉంటే ఓకే, నాలెడ్జ్ లేదు అన్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఎస్ఐపి చేయొచ్చు. ఎస్ఐపి అంటే సిస్టమిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. సో ప్రతి మంత్ కూడా మీరు ప్రాపర్గా ఒక 1,000, 2,000, 3,000 మీ దగ్గర ఎంత మనీ అయితే ఉంటుందో ఫైనల్ మనీ, ఆ మనీతో ఎస్ఐపి అనేది స్టార్ట్ చేయండి. ఎస్ఐపి ఎందుకు అందరూ సజెస్ట్ చేస్తారు అంటే ఇది ఒక సేఫ్ ఆప్షన్ అనమాట. అంటే మార్కెట్ అనేసరికి ఎట్లా ఉంటుంది మీకు తెలిసిందే కదా, ఈరోజు ఒక 200-300 పాయింట్లు పెరిగింది అనుకోండి, రేపు వార్ రిలేటెడ్గా లేదంటే ఇంకొక అప్డేట్, ఏదో ఒక అప్డేట్ వచ్చింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఏదో ఒక అప్డేట్ వలన మళ్ళీ మార్కెట్ ఫాలో అవుతుంది. సో మార్కెట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉంటాయి. సో ఈ ట్రాప్లో మీరు పడకూడదు, ఈ హెడ్ఏక్ అలా వద్దు అనుకుంటే ఎస్ఐపి స్టార్ట్ చేశారనుకోండి, మార్కెట్ పెరిగినా ఫాల్ అయినా రెండు దగ్గరలో మనం బై చేస్తాం కాబట్టి మీ రిస్క్ అనేది తగ్గుతుందనమాట. సో ఎస్ఐపి అనేది ఒక బెస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు దగ్గర మిగిలిన 10,000తో ఎమర్జెన్సీ ఫండ్ స్టార్ట్ చేశారు, ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశారు, అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు. సో నేను చెప్పింది మీకు అర్థమైందా? మీరు చేసిన ఈ డైవర్సిఫికేషన్ వలన ఫ్యూచర్లో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ లైఫ్ అనేది హ్యాపీగా వెళ్తుంది. ఇన్ కేస్ మీ జాబ్ ఎఫెక్ట్ అయితే ఎమర్జెన్సీ ఫండ్లో డబ్బులు ఉంటాయి కాబట్టి ఆ డబ్బులతో మీరు సస్టైన్ అవుతూ ఇంకొక జాబ్లో అయితే జాయిన్ అవుతారు. అదే ఏదైనా మీ ఫ్యామిలీకి కావచ్చు లేకపోతే మీకు కావచ్చు హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. అండ్ ఫైనల్గా మీరు ఒక 20 years 25 years తర్వాత మీరు రిటైర్మెంట్ తీసుకున్న టైంలో మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు కదా, ఇక్కడ మనకి మంచి మనీ అనేది వెల్త్ అనేది బిల్డ్ అయి ఉంటుంది కదా. సో అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. లేదంటే మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఎలా అయినా సరే మీకు ఆ డబ్బులు అనేవి హెల్ప్ఫుల్గా అయితే ఉంటాయి. సో మీకు వస్తున్న శాలరీతో మీరు ఇలా డైవర్సిఫికేషన్ చేసుకుంటే ఫ్యూచర్లో మీరు మంచిగా వెల్త్ని అయితే బిల్డ్ చేయొచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే ఇది చెప్పడానికి బాగుంటుంది, ప్రాక్టికల్గా వర్క్ అవ్వదు అనుకుంటారు. ఖర్చులు అనేవి ఉంటూనే ఉంటాయి. మనకి 1,00,000 వచ్చినా 2 lakhs వచ్చినా 3 lakhs వచ్చినా సరే దానికి తగ్గట్టు ఖర్చులు అనేవి అవుతూనే ఉంటాయి. సో మనమే కఠినంగా నిర్ణయాలు తీసుకొని మనమే దానికి తగ్గట్టుగా ప్లానింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.